విడువన దేవుడువు నన్ను ఆదుకున్నావు, మారని దేవుడువు నా వృద్ధిని మచావు. విడువన దేవుడువు నన్ను ఆదుకున్నావు. తూర్పు పడమరకు ఎంత దూరమో అంత దూరాన పాపము చేసితివి. తూర్పు పడమరకు ఎంత దూరమో అంత దూరాన పాపము చేసితివి. అంత దూరాన పాపము చేసితివి. నీవు అంత దూరాన పాపము చేసితివి. తల్లి మరసిన నీవు మరువలేదు, తండ్రి విడసిన నన్ను విడువలేదు. తల్లి మరసిన నీవు మరువలేదు, తండ్రి విడసిన నీ విడువలేదు. తల్లిదండ్రి కంటి శ్రేష్ఠుడు కాకి నిన్ను కాపాడెను. తల్లిదండ్రి కంటి శ్రేష్ఠుడు కాకి నిన్ను కాపాడెను. కొండలాంటిన బౌండ హృదయమును వీపును వెనుకకు విసిరితివే. కొండలాంటిన బౌండ హృదయమును వీపును వెనుకకు విసిరితివే. వీపును వెనుకకు విసిరితివి. నీవు వీపును వెనుకకు విసిరితివే. తల్లి మరసిన నువ్వు మరువలేదు, తల్లి విడచిన నీ విడువలేదు. తల్లి విడచిన విడువలేదు. కాలమంత కన్నీరు కరికించిన పాపను సముద్ర గర్భములో వేసితివి. కాలమంత కన్నీరు కరికించిన పాపను సముద్ర గర్భములో వేసితివి. సముద్ర గర్భములో వేసితివి. నీవు సముద్ర గర్భములో వేసితివి. తల్లి మనసిన నీవు మరువలేదు, తండ్రి విడసిన నీ విడువలేదు. తల్లి విడసిన నీ విడువలేదు. తూర్పు పడమరకు ఎంత దూరమో అంత దూరాన పాపము చేసితివి. తూర్పు పడమరకు ఎంత దూరమో అంత దూరాన పాపము చేసితివి. అంత దూరాన పాపము చేసితివి. అంత దూరాన పాపము చేసితివి. తల్లి మనసిన నీవు మరువలేదు, తండ్రి విడిసిన నీ విడువలేదు. తల్లి తండ్రి కంటి శ్రేష్ఠుడు కాకి నిన్ను కాపాడెను. తల్లి తండ్రి కంటి శ్రేష్ఠుడు కాకి నిన్ను కాపాడెను. తల్లి మరసిన నీ మరువలేదు, తండ్రి విడిచిన నీ విడువలేదు. తండ్రి విడసిన నీ విడువలేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కృష్ణుచ్చో పాట పాడతారు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా.
హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా నీవు నన్ను దాటిపోకయ్యా. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా. తిరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతకు నిన్నే చేరితినయ్యా. ఇరిగి నలిగి నేను ఉన్నానయ్యా, ఎదకోతకు నిన్నే చేరితినయ్యా. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథలా నన్ను ఇడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను ఇడువని దేవుడవు. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా. ఈరోజుల అప్పులకు అప్పగించగా నా కవచము నీవే నన్ను కాపాడుతుంది. ఈరోజుల అప్పులకు అప్పగించగా నా కవచము నీవే నన్ను కాపాడుతుంది. నా శ్రమ నిందలని చూసితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నా శ్రమ నిందలని చూసితివి, దుఃఖము సంతోషముగా మార్చితివి. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా నీవు నన్ను దాటిపోకయ్యా. నా చెయ్య పట్టు నన్ను నడిపించితివి, కృపాైశ్వర్యములకు నన్ను నింపితివి. నా చెయ్య పట్టు నన్ను నడిపించితివి, కృపాైశ్వర్యములకు నన్ను నింపితివి. క్రీస్తు రక్త ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞతమై నన్ను జీవించితివి. క్రీస్తు రక్త ప్రతి అక్కర తీర్చావు, కృతజ్ఞతమై నన్ను జీవించితివి. నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము, నీవే నా ఆధారము నా యేసయ్యా, నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోకయ్యా. దీనుల ఎడల కృప చూపువాడా నీవు నన్ను దాటిపోకయ్యా. నీవే నా ఆధారము
చూపయా నీవే నా ఆధారము నా యేసయ్యా నీవే నా భయము నీవే నా ఆధారము నా యేసయ్యా నీవే నా భయము దేవుని స్తోత్రం హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే అత్యంత ప్రేమా స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే హల్లెలూయా 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 ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచనకర్త స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం బలమైన దేవా నిత్యుడవగు తండ్రి సమాధాన అధిపతి స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం కృపతో రక్షించితివే స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం నీ రక్తమిచ్చి విమోచించినావే మా రక్షణకర్త స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం ఆమేన్ అనువాడ స్తోత్రం అల్ఫా ఓమేగా స్తోత్రం అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం అగ్ని
జ్వాలల వంటి కన్నులు గలవాడా అత్యున్నతుడా స్తోత్రం హల్లెలూయా 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 ఆమేన్ అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా అత్యంత ప్రేమ స్వరూపివి నీవే ఆరాధింతుము నిన్నే హల్లెలూయా 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 ఆమేన్. దేవుని స్తోత్రం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మరి జనాలు మరి అక్కడక్కడ పలసబడిన పరిస్థితిలో ఉన్నారు. మరి రావడానికి ఇంకా వాళ్ళకి టైం చాలలేదేమో. ఏదేమైనా దేవుని చిత్త ప్రకారం మనం ముందుకు సాగడం దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము, ప్రణాళిక. ఈ నూతన సంవత్సరంలో, ఈ నూతనమైనటువంటి దినంలో దేవుడిని ఆరాధన చేయడం అనేది దేవుడికి ఎంతో సంతోషం. దేవుడికి ఎంతో సంతోషం. కాబట్టి ప్రభువుని సంతోషపరచాలి. నూతన సంవత్సరంలో మనుషులు సంతోషపరచడం కాదు కానీ ప్రభువుని సంతోషపరచాలి. దేవుడిని సంతోషపరచమైనది నీ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి నీవు, నేను, మన అందరమే దేవుని సంతోషపరచడానికి, దేవుని గణపరచడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి ఈ స్థలానికి వచ్చాం. మరి ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. గడిచిన గత కాలం అంతా కాచి కాపాడిన దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ నూతనమైన దినంలో దేవుడి ఆరాధన అద్భుతంగా, ఆశ్చర్యకరంగా, దేవుని నామానికి మహిమకరంగా జరిగించేలాగా మన మధ్యలో మేడం గారు ఉన్నారు, జ్యోతమ్మ గారు, వారి ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన నా ప్రియ పరలోకమందున్న తండ్రి, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడు అయిన ప్రభువా, సర్వ సృష్టికి ఆధారభూతుడు అయిన తండ్రి, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవ, అద్భుతకరుడవు, ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలమైన దేవుడవు, నిత్యుడగు తండ్రివు, సమాధానకర్తవు ప్రభువా, ఆకాశ మహాకాశములు పట్టజాలన తండ్రివు తండ్రి, యుగ యుగాలకు సజీవుడవు తండ్రి ప్రభువా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. తమకిష్టమైన వారికి ప్రభువా, నీకిష్టమైన ఈ ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగాక. అవును ప్రభువా, సమాధానం ఇచ్చినందులకు నీకు వందనాలు తండ్రి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇదిగో దేవా, 2025 సంవత్సరం ప్రభువా, పాతవి గతించును, ఇదిగో సంవత్సరములు కొత్తవి ఆయన అన్నావు ప్రభువా. ఒక నూతన సంవత్సరంలోకి కొన్ని గంటల తరువాత తండ్రి వచ్చి అన్నావి తండ్రి, నీకు వందనాలు. 2020 సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ ప్రభువా, నీ ప్రియమైన మందిరములో ప్రభువా, నీ ప్రజల సహవాసములో నీ ప్రజలందరము మేమందరము కూడుకొని దేవా, ఎంతవరకు పాటల ద్వారా నిన్ను ఆరాధించినాం తండ్రి, నీకు వందనాలు. ప్రియమైన ప్రభువా, నా తండ్రి, నీవు గొప్ప దేవుడు తండ్రి. నీ మాటలు, నీ తలంపులు, నీ ఆలోచనలు బహు బలము కలిగినటువంటివి. అటువంటి ఆలోచనలతో మమ్మల్ని అందరినీ ప్రభువా నీ మందిరానికి తోడుకొని వచ్చుట్లో నీ సహాయం అందించినందుకు వందనాలు దేవా. రానటువంటి బిడలకి ప్రభువా తగ సమయములో ప్రభువా వచ్చుట్లో నువ్వు సహాయం దయచేయు తండ్రి, నీకే వందనాలు ప్రభువా. మేమందరము తండ్రి నూతన సంవత్సరంలోకి వచ్చి మా హృదయాలు విప్పి పరిచి ఖాళీగా ఉన్నటువంటి ఈ హృదయాలని తండ్రి నీవు మంచి మేలులతో నింపు. ఇది మొదలుకొని సంవత్సరము తండ్రి ఆది నుండి అంతం వరకు మా హృదయాలు ఖాళీ లేకుండా నీ మాటలతో నింపుతూ నీ యందు ఆసక్తితో ప్రభువా తండ్రి మేము ఉండడానికి మాకు సహాయం దయచేయి.
నీ అందు భయభక్తులు గల వారి ఎదుట నువ్వు దాచి ఉంచిన మేలులు గొప్పవి. నీ అందు భయముతో భక్తితో ఉండడానికి మాకు సహాయం దయచేయి. నీ వద్దే మాకు సంపూర్ణ ఆనందము తండ్రి, అతిశయము సమస్తము నీ అందే ఉంది ప్రభువా. నా తండ్రి నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు తండ్రి. ఇటువంటి గొప్ప రక్షణ మేము కోల్పోకుండా నీ అందు ప్రభువా చూచుకునే భాగ్యాన్ని మాకు దయచేయి. ఈ రక్షణ ఔన్నత్యాన్ని ప్రభువా ఈ సంవత్సరాంతం వరకు మేము అరువకుండా నీవు చేసిన మేలులు, నీవిచ్చిన రక్షణ, మేము పొందిన ఉపకారములు బట్టి నీకు నేనేమిచ్చి నీ రుణము చెల్లించుకోగలను దేవా. ఏమి లేని దానను, అనర్హురాలను, అయోగ్యురాలనే మంచితనము, అర్హత, యోగ్యత లేదు. అయినప్పటికీ ప్రభువా నా తండ్రి, నా దేవా, నా రక్షకని ప్రభువా మొదట నీవే నన్ను వెతికినావు ప్రభువా. తరువాత నీ వద్దకు మేము వచ్చినాము. నీవు రుచి ఎరిగి ఉన్నాము యెహోవా ఉత్తముడని. ఆ రుచి ప్రభువా నా బిడలకు కూడా కలుగు చేయు. నా కుటుంబాన్ని ప్రభువా నా తండ్రి నీవే అత్యధికమైన మేలులతో నింపు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు ప్రభువా, నీకు వందనాలు. నీవిచ్చిన వాగ్దానాలను స్వతంత్రించుకొని మా కంఠానికి భూషణముగా ధరించుకొని దేవాని యందు భయభక్తులు కలిగి మా చెడుతనాన్ని విసర్జించి నీ ప్రియ సన్నిధిలో తండ్రి మొర్రపెట్టుకొని ప్రతిదీ అడిగి పొందుకోవడానికి నీవు మాకు సహాయం దయచేయి. నీ అందును నిరీక్షణ కలిగి ఉండడానికి సహాయం దయచేయి. ఇదిగో దేవా నా ప్రియమైన ప్రభువా, నీ దాసుల ద్వారా తండ్రి మా కొరకు నీవు ఏమైతే నీ మాటలు విత్తడానికి ఉంచి ఉన్నావో ఆ మాటలు బయలుపరుచు సకాలములో ప్రభువా మా హృదయములో తండ్రి భద్రపరుచుకోవడానికి నీవు సహాయం దయచేయి. ఇటువంటి దుష్టుడు తండ్రి దుష్ట పన్నాగములో మేము పడిపోకుండా, ఈ లోకనాథుడి చేతిలో పడిపోకుండా ప్రభువా నీవే కాపాడు, నీవే రక్షించు తండ్రి. ఈ దినము నుండి ప్రభువా నా తండ్రి 31 వరకు నీ కాపుదల, నీ భద్రత తండ్రి ప్రతి కుటుంబం పైన నీవే ఆశీర్వదించి దీవించు. అలాగే నీ దాసులు కుటుంబాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఆ కుటుంబాన్ని ఆదరించు, ఆశీర్వదించి దీవించు. ఇలాగే ప్రభువా సర్వైత్రిక సంఘములో ఎక్కడెక్కడ నీ ప్రార్థనలు జరుగుతున్నాయో ప్రతి పాస్టర్ గారిని బట్టి నీవు సృష్టించినటువంటి సృష్టిలో ప్రతి పాస్టర్ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని, నీ అత్యధికమైన మేలులతో నింపమని ప్రభువా నీవే ఆదరించి కనికరించి ఆ కుటుంబాలకు కావలసినటువంటి సమస్తము నీవే ప్రొవైడ్ చేయమని నీకు తండ్రి నీకు చేతులకే నేను అప్పచెప్పుకుంటూ ఇదిగో దేవా నా కుటుంబాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకో నా తండ్రి, నా ప్రభువా, నా రక్షక లాగిరిని జ్ఞాపకం చేసుకో. నీ కృపలో భద్రపరచమని సమస్త ఘనత మహిమా ప్రభావము నీకేనని నా ప్రియ రక్షకుడు యేసయ్య వారి పేరట నేను నిన్ను స్తుతించి ఆరాధించి వేడుకొని చున్నాను తండ్రి. అమ్మగారు అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. నిలబడినట్లయితే మరి కీర్తనల గ్రంథము 100వ కీర్తన అందరూ తీయండి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన మొదటి వచనము నుంచి 5 వచనాలు చదువుతుండగా మనం వెనుక పలుకుదాం. మరి సుధీర్ ముందుకు వచ్చి మాటలు చదువుతాడు. హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహ గానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి,
యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు వేలాది స్తుతి స్తోత్రమునైనా తండ్రి. ఏమని నిన్ను పాడగలను నా ప్రభా తండ్రి, ఏమని నిన్ను కీర్తించగలను నా ప్రభా, ఏమని నిన్ను గణపరచగలను నా ప్రభా తండ్రి, ఏమని నిన్ను ఆరాధించగలను నా ప్రభా తండ్రి. నేను ఏపాటి వాడిని నా ప్రభా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను గణపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఏమని నే పాడను యేసయ్యా, ఏమని నిన్ను కీర్తింతును, ఏమని నిన్ను గణపరుతును, ఏమని నిన్ను ఆరాధింతును. ఆరాధనా 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 పూజార్హుడవు స్తోత్రార్హుడవు, ఎనలతో నిన్ను కొనియాడినా, వెన్నలతో నిన్ను కొనియాడినా, రుణము తీరదు నా యేసయ్యా, రుణము తీరదు నా యేసయ్యా. ఆరాధనా 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 కృతజ్ఞతార్పణలు స్తోత్ర బలులో నిత్యము నీకు అర్పించిన, నిత్యము నీకు అర్పించిన, రుణము తీరదు నా యేసయ్యా, రుణము తీరదు నా యేసయ్యా. ఆరాధనా 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 ఆరాధనా
హృదయము తెరచి నిండు మనసుతో నిత్యము నిన్ను సేవించిన నిత్యము నిన్ను సేవించిన నిత్యము తీరదు నా యేసయ్యా రుణము తీరదు నా యేసయ్యా ఆరాధన 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 ఏమని నే పాడను యేసయ్యా ఏమని నేను కీర్తింతును ఏమని నేను కనపడుతును ఏమని నిన్ను ఆరాధింతును ఆరాధన 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 సంవత్సరంలో ప్రభువా అయ్యా మేము చేస్తున్న ఈ ఆరాధన ప్రభువా నీకు మహిమకరంగా ఉండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నామయ్యా. ఎవరైనా ప్రేరేపణ కలిగిన వారు ఒకరు ప్రార్థన చేయండి. ప్రార్థన. వందనాలు ప్రభా నాయనా, నా గొప్ప తండ్రి నీకు వందనాలు నాయనా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభా నాయనా. 2025 అంతా నాయనా ప్రభా నాయనా మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి ప్రభా నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచావయ్యా. నీకు వందనాలు నాయనా. నా యేసు మేమేమిచ్చి రుణం తీర్చగలం తండ్రి. నీకు వందనాలు. ఈరోజు మేము సజీవులుగా ఉండి నిన్ను స్తుతిస్తానంటే ప్రభా నాయనా కేవలం నీ కృపే తండ్రి. నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయనా. నా దేవానికి స్తోత్రములు నాయనా తండ్రి. సంవత్సరం అంతా నాయనా తండ్రి మా కష్టాల్లో మా బాధల్లో మా శ్రమల్లో తండ్రి నాయనా నువ్వు ఉన్నావు తండ్రి. నీకు వందనాలు. మా సంతోషంలో నువ్వు ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రములు నాయనా. నా రాజా నీకు వందనాలు ప్రభా నాయనా. నా యేసు పాతవి విడిచిపెట్టి నాయనా ఈ నూతన సంవత్సరంలో తండ్రి ఈ కొత్త సంవత్సరంలో ప్రభా నా యేసు నీకు వందనాలు. ఈ 2026లో ప్రభా తండ్రి మమ్మల్ని అడుగు పెట్టడానికి ఎంత కృపనిచ్చావయ్యా. నీకు వందనాలు నాయన. ఎంత ధన్యతనిచ్చావు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. నా యేసు నీకే వందనాలు ప్రభా నాయనా తండ్రి. నా దేవా నీకు స్తోత్రములు నాయన. ఈ కొత్త సంవత్సరంలో ప్రభా మేము ఎలా జీవించాలి, ఎలా ఉండాలి ప్రభా నాయన, ఏం చెయ్యాలి ప్రభా తండ్రి. నా యేసు నీకు వందనాలు ప్రభా నాయన. నీ జ్ఞానం మాకు దయచేయండి ప్రభా. నీ కృపను మాకు దయచేయండి తండ్రి. నీకు వందనాలు ప్రభా నాయన తండ్రి. నీ సువార్త చెప్పడానికి నీ కృపను మాకు దయచేయండి తండ్రి. నీ మాటలు మేము చెప్పుకోవడానికి నాయన నీ కృపను దయచేయండి అయ్యా. నా యేసయ్యా నీకు వందనాలు ప్రభా నాయన. మేము జీవించినంత కాలం ప్రభా మంచి మార్గంలో మేము నడ్డానికి సాయం చేయండి. ఏమో నాయన తండ్రి ఎవరికి బాధ పెట్టామేమో ప్రభా, ఎవరికి నిందించామేమో తండ్రి ప్రభా, మాకు తెలియక ఎన్నో తప్పులు చేసామేమో ప్రభా తండ్రి. మమ్మల్ని మరొకసారి క్షమించండి ప్రభా. నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతట్లో ప్రభా ఒకరికి మేలు చేసే కృపను మాకు ఇవ్వండి ప్రభా. నా యేసు నీకు వందనాలు ప్రభా. ఎవరికి ఏ ఒక్క హాని చేయకుండా ప్రభా మేము మంచిగా నీ కృపలో జీవించడానికి సహాయం చేయండి అయ్యా. రాజా నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు నాయన తండ్రి ఉదయకాల సమయం అంతట్లో ప్రభా నాయన నీ పాటల్లో నువ్వు ఉన్నావు
ఉన్నావు తండ్రి నీకు వందనాలు. నువ్వు ఉండి మాట్లాడావు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. కీర్తనలో కూడా మీరున్నారు ప్రభా, మీరుండి మాట్లాడారు తండ్రి నీకు వందనాలు. ఇగో నాని ఆరాధన అంతట్లో ప్రభా తండ్రి మీరున్నారు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. నువ్వు లేని మేమేమి చేయలేం ప్రభా, నీకు వందనాలు నాయన. నా యేసు నీకు వందనాలు ప్రభా. మేము ఏపాటి వారం ప్రభా, నీకు వందనాలయ్యా నాయన. మాకు ఏ రీతిగా ఉంచావు తండ్రి నీకు స్తోత్రములు ప్రభా. మా అందరికి సజీవులుగా ఉంచావు తండ్రి నీకు వందనాలు. మాకన్నా అయితే ఎంతో ధనవంతులు ప్రభా, మాకన్నా ఎంతో ఐశ్వర్యవంతులు ప్రభా, సంతము గలవారు నాయన తండ్రి. కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు ప్రభా. మేమున్నామంటే కేవలం నీ కృపే తండ్రి నీకు వందనాలు. నీకు వేలాది స్తోత్రాలు నాయన తండ్రి. ఇగో నాయన మాకు ఇచ్చిన అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. దీవించండి, నీ ఆశీర్వాదంతో నింపి నడిపించండి ప్రభా. ఇంకా నాయన తను నీ వాక్యం ప్రభా అనేక దగ్గర ఇంకా నాయన చెప్పడానికి నీ కృపను దయచేయండి. అమ్మగారిని కూడా దీవించండి ప్రభా, నీ ఆశీర్వాదంతో నింపండి ప్రభా. నీకు వందనాలు నాయన. రానికి కూడా నాయన మా మధ్యలో లేనప్పటికీ ప్రభా తండ్రి నువ్వు ఉన్నావు తండ్రి నీకు వందనాలు. ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఆ బిడ్డకు కూడా చదువులో బుద్ధిలో జ్ఞానంలో దీవించండి, మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించండి ప్రభా. నీకు వందనాలు నా దేవానికి స్తోత్రం. నాగేంద్ర కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డతో కూడా నువ్వేం మాట్లాడబోతున్నావో తండ్రి ఆ మాటలు మా హృదయంలో ఫలించేటట్టు నీ కృపను దయచేయండి అయ్యా. నీకే వందనాలు నాయన. ఈ నూతన సంవత్సరంలో ఒక మగ బిడ్డనిచ్చి నాయన తండ్రి సంతోషపరచండి ప్రభా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. మాస్టర్ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకుని అయ్యా నీకు వందనాలు నాయన. నీలో ఎంతగో ప్రేమతో తండ్రి, నీ సన్నిధికి ఎంతో ప్రేమతో నాయన తండ్రి వస్తాను ప్రభా తండ్రి. వాళ్ళ మనవడిని కూడా దీవించండి, మంచి ఆరోగ్యపరచండి, దీవించండి, స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు. వాళ్ళ కుటుంబం అంతట్లో నువ్వు దీవించండి అయ్యా. నీకు వందనాలు. నారికిస్తు మేడం కుటుంబం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ జాబ్ గురించి ఆ లెటర్ కూడా వచ్చినట్టు సహాయం చేసేయండి ప్రభా. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. మేము పేర్లు వివరించడం కాదు కానీ ప్రభా, ప్రతి ఒక్క పేరు నీ కాడ ఉన్నది తండ్రి. నీకు వందనాలు. మా ప్రతి ఒక్కరికి దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదంతో నింపి నడిపించండి అయ్యా. నీకు వందనాలు. నా కుటుంబాన్ని కూడా మరొకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా కుటుంబం పట్ల అయితే ఎన్నో మేలులు ఎన్నో కృపలు దయచేసింది తండ్రి. నీకు వందనాలు. నా భర్తకు ఎంతగానో నీలోకి తండ్రి తీసుకొచ్చావు తండ్రి. నీకు వేలాది వందనాలు. ఇంకా పాటల్లో ప్రతి ఒక్క ఆస్తుల ముందు నడిపించండి. నాకు ఇచ్చిన కుమారుని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక ఈ నూతన సంవత్సరంలో ప్రభా తండ్రి మేము అది కావాలి ఇది కావాలని అడగడం కాదు కానీ ప్రభా ఆ బిడ్డకి నీ చేతికి వాపు చెప్తాను ప్రభా. నువ్వేం చేయాలనుకుంటాను నీ చిత్తం తండ్రి. నీకు వందనాలు. నీ చిత్త ప్రకారం ఆ బిడ్డకి నడిపించండి ప్రభా. ఎవరి బిడ్డ తొలిగిపోకుండా ప్రభా తండ్రి, చెడిపోకుండా పడిపోకుండా ప్రభా నీ మార్గంలో ఆ బిడ్డకి నడిపించండి అయ్యా. నీకు వందనాలు. నా కుటుంబం అంతట్లో ఉండండి, నాకు ఇచ్చిన సంస్థ అంతట్లో ఉండండి. నాకు ఒక ఆవు కూడా ఈ నూతన సంవత్సరంలో కావాలి ప్రభా. మంచి ఆవును కూడా దయచేయండి ప్రభా. నీకు వందనాలు. ఇగో నాయన యవన బిడ్డలు ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. చిన్నారి బిడ్డలు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. ఇగో నాయన తండ్రి గ్రామాలు జిల్లాలు దేశాలను కాసి కాపాడండి. నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. హాస్పిటల్ అంటున్న రోగులను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు. నాయకుల అధికారులను కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు స్తోత్రములు. ఇగో నాయన మా అందరికీ నాయన తండ్రి ఈ నూతన సంవత్సరం ప్రభా తండ్రి తండ్రి నీ ఆశీర్వాదం ప్రతి ఒక్కరిపైన ఉంచి నడిపిస్తావని ఇగో ప్రభు నాలో ఏ తప్పులుంటే నన్ను క్షమిస్తావని యేసు ఉన్నతమైన నామమున స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాం తండ్రి. తెలియజేస్తూ ఉన్నాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి నూతన సంవత్సరంలో మిమ్మల్ని బహుగా దీవించును గాక. దేవుడు మీకు ఎంతో ప్రేమించును గాక. దేవుడు మీకు తోడై ఉండును గాక. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి ఆశీర్వాదాలు మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులరా, ప్రభు పాదాల దగ్గర ఏవైనా తప్పులుంటే క్షమించుకోండి. మాలో కానీ మీలో కానీ ఏమన్నా తప్పులుంటే క్షమించండి. మీరు మా పిల్లలు కనుక మిమ్మల్ని మేము క్షమించాం. ఏవో తెలిసి తెలియనివి దొరికిపోయింది మరి రావు. అయిపోయింది ఏదో అయిపోయింది. ఇక ఉన్నదైన జాగ్రత్తగా భద్రంగా కాపాడుకో. నేను నీకు ఇచ్చిన దాన్ని భద్రంగా కాపాడుకో. భద్రం సుమి. దేవునికి స్తోత్రం. భద్రం సుమి. సమయంలో మరి క్లుప్తంగా ఒక 5-7 నిమిషాల పాటు నాగేంద్ర గ్రీటింగ్స్ తెలియజేస్తాడు. తర్వాత నేను వాక్యం తెలియజేస్తాను క్లుప్తంగా, ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. నామానికి వందనాలండి. ఆల్రెడీ రాత్రి మనము కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. మీలో ఎవరికైనా గుర్తుందా 2025లో మన జీవితం ఏ విధంగా జీవించామో అవి విడిచిపెట్టాలని ఏమని చెప్పాను మీకు? అహంకార దృష్టి అనేది
మనకి విడిచిపెట్టాలి. ఎందుకంటే మనకంటే దీన స్థితిలో ఉన్న వారిని మనం ఎప్పుడు తక్కువ చూపు చూడకూడదు. రెండోది ఏం చెప్పాను, కళ్ళలాడు నాలుక అంటే అబద్ధాలు ఆడే నాలుక దేవునికి ఇష్టం లేదు. ఆ రాత్రి మీకు ఉదాహరణ చెప్పలేదు, సమయం లేదు కాబట్టి చిన్న ఉదాహరణ దానికి ఏంటంటే, యాకోబు గురించి మన అందరికీ తెలుసు. యాకోబు ఏం చేశాడంటే తన తండ్రి దగ్గరికి వెళ్ళి అబద్ధం ఆడాడు. ఏమైనా అబద్ధం ఆడాడు? తన తండ్రి అడుగుతాడు, ఏమని అడుగుతాడు? నీ స్వరం అయితే ఏసావు స్వరము, కానీ నీ ఒళ్ళు అయితే ఆయనలాగే తన అన్నలాగే ఉందంటే, అవునమ్మా అవును నాన్న నేనే అని అంటాడు. ఆ అబద్ధం ఆడటం వల్ల ఏం జరిగిందో తెలుసు ప్రియులారా, 20 సంవత్సరాలు తన దేశానికి, తన ఊరికి, తన బంధువులకి దూరంగా పద్దనరాములో బ్రతకాల్సి వచ్చింది. అయితే ఆ యొక్క యాకోబు అప్పుడుతో విడిచిపోయాడా? ఏ పంటను విత్తుతామో అదే మనము కోస్తాము. ఆ యొక్క యాకోబు జీవితంలో ఎలా అయితే తన తండ్రి దగ్గర తను అబద్ధం ఆడాడో, తన కుమారులు కూడా తన తండ్రి దగ్గర అదే అబద్ధం ఆడారు. ప్రియులారా, ఆ యొక్క అబద్ధం ఆడటం వలన తన తండ్రి దగ్గర తన ఆడిన అబద్ధము వెంటనే బయటపడింది. కానీ తన కుమారుల దగ్గర ఆడిన అబద్ధము, తన కుమారులు తన తండ్రి దగ్గర యాకోబు దగ్గర ఆడిన అబద్ధము బయటపడడానికి 20 సంవత్సరాలు పట్టింది. అంటే ఒక మనిషి పాపం చేస్తే కొన్నిసార్లు బయటపడతాడు, కొన్నిసార్లు లోపల దాచుకొని తిరిగేస్తాడు. కానీ ఏదో ఒక రోజు పాపం అనేది బయటపడుతుంది. ఆ తర్వాత మూడోదిగా చూసుకుంటే నిరపరాధులు చేతులు. ఎందుకంటే మనము చేయని తప్పుకి ఇతరులపైన నువ్వు చేసావని నింద వేస్తున్నామేమో, అది వేయకూడదు. ఆ తర్వాత దుర్యాలోచన చేసిన హృదయము, ఇతరుగా మన యొక్క హృదయము అనేకమైన పాపములకు మూలము కనుక దాని నుంచి మనము చేస్తూ ఉన్నాము. ఇంకా కీడు చేయుటకు పరిగెత్తు మన పాదాలంట. ఎక్కడైనా మనం తెలిసిన దాన్ని తెలియని దాన్ని ఇతరులకి చెప్పకుండా జీవించాలని. ఆ తర్వాత లేని వాటిని పలుకు అబద్ధ సాక్ష్యాలంట. నీకు తెలిసింది ఎంతవైతే ఎంతెంతో వారి గురించి చెప్పడం, లేనిపోయినవన్నీ మనము బయటికి కల్పించుకోవడము, ఇవన్నీ ఒకవేళ 2025లో ఉంటే దేవుడు మనల్ని హెచ్చరించాడు. ఈ ఉదయకాల సమయంలో అంటే నేను రాత్రి కొనసాగింపుకి ఇప్పుడు చెప్తున్నాను, అందుకే ఆ మొక్కలు మీకు గుర్తు చేశాను మరి ఒకసారి. అయితే ఈ 2025వ సంవత్సరంలో చాలాసార్లు మనము కృంగిపోయాం, చాలాసార్లు మనము నశించిపోయాం. అయితే మన ఇష్టానుసారంగా బ్రతికాం. చాలామంది ఈ నూతన సంవత్సరంలోకి వచ్చేటప్పుడు ఏం చేస్తారండి, ఈ నూతన సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆలోచనలు. ఈ సంవత్సరమైనా నా బ్రతుకు బాగుండాలి, ఈ సంవత్సరమైనా నా యొక్క జీవితము మెరుగుపడాలి, ఒక దగ్గరికి నేను వెళ్ళి చేయి చాపకుండా, ఒక దగ్గరికి నేను వెళ్ళి లేనిపోయిన మాటలు పడకుండా బ్రతకాలని ఆశపడతారు. అయితే నీ యొక్క జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము మనం అన్ని విషయాల్లో వర్ధిల్లుదామంట. దేవుని స్తోత్రం. మనం భక్తిలో ముందు వర్ధిల్లాలి ప్రియులారా. అది నేను చెప్పిన మాట కాదు, బైబిల్ ఏమని సెలవిస్తూ ఉందంటే, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతాను, చూడండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం నుంచి అయినా అందరూ మొబైల్ పక్కన పెట్టియండి, బైబిల్ పట్టుకుని చూడండి, వాక్యం అందరికీ అర్థమవుద్ది. మొబైల్లో తీస్తే మీకు ఆ ఒక్క వచనమే కనబడదు. అదే బైబిల్ ప్రక్కన ఉండేటప్పుడు చదివారు అనుకోండి, కింద వచనాలు మీద వచనాలు అన్ని చదివే దృష్టిని దేవుడు కలుగు చేస్తాడు. అయితే రోమిలికి రాసిన పత్రిక 12వ వచనంలో, ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడని వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ దేవుని చిత్తమేంటో తెలుసుకోవాలని అందరికీ ఒక కోరిక కలిగి ఉంటుంది. ఎందుకంటే అయితే ఇక్కడ పౌలు భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడు, ఉత్తమమును అనుకూలమును. చూడండి, చాలా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం మనం తెలుసుకోవాలంట ప్రియులారా. ఎందుకంటే నీ హృదయం రూపాంతరం చెందకపోతే నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోలేవు. ఎందుకంటే నీ యొక్క ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోలేవు. ఎందుకంటే మన జీవితంలో నిజమైన ఆనందాన్ని ఎప్పుడు మనం అనుభవిస్తామంటే, మనము రూపాంతరం చెందినప్పుడు, దేవుని చిత్తాన్ని మనము తెలుసుకున్నప్పుడు మాత్రమే ఉంటావు. ఎందుకంటే పాడైపోయిన మన స్వభావాన్ని, పాడైపోయిన మన బ్రతుకుల్ని, పాడైపోయిన మన యొక్క జీవితాలను మార్చగలిగే శక్తి ఎవరి దగ్గర ఉందండి? దేవుని దగ్గర మాత్రమే ఉంది. నువ్వు అనుకుంటావు, నేను బాగా కష్టపడితే నేను సంపాదించి బాగుపడిపోతానని, నేను బాగా కష్టపడితే నేను నా యొక్క కుటుంబాన్ని పోషించుకొని నేను అందరి దగ్గర పేరు తెచ్చుకుంటానని. కానీ అది శాశ్వతం కాదు ప్రియులారా. దేవుని దగ్గర ఎప్పుడైతే ఆయన దృష్టిలో మనం పడి నీతిపరుడుగా జీవిస్తామో, అక్కడ చూడండి, ఆ యొక్క దావీదు నీతిపరుడుగా గొర్రెలు కాసినా దేవునికి మహిమపరిచాడు, కాపరిగా ఉన్నప్పుడు దేవునికి మహిమపరిచాడు, ఆ యొక్క రాజ్యాన్ని ఏలుతున్నప్పుడు కూడా దేవునికి మహిమపరిచాడు. అంటే దేవుని దృష్టికి అతను నీతిగా ఉన్నాడు కనుక అంతకంతకేమయ్యాడు,
హెచ్చింపబడ్డాడు. ఎంతమంది రాజులు ఉన్నారు, కానీ దావీదు ఎన్ని సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు? 40 సంవత్సరాలు పరిపాలించాడు. ఆ 40 సంవత్సరాల్లోనే ఇశ్రాయేల్ దేశము ఉన్నతమైన శిఖరాలకు ఎక్కిందంట ప్రియులారా. కనుక ప్రియులారా, ఒక దేవుణ్ణి మనము కనపరిస్తే, ఆయన దృష్టికి నీతిమంతులుగా మనం బ్రతికితే మన జీవితాలు కూడా దేవుడు కనపరుస్తాను అని చెప్తా ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 701 పేజీ 18వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెహెజ్కేలు 701 పేజీ అండి, ప్రార్థన బంధంలో. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. చూడండి, ఇక్కడ మన అందరికీ భక్తుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మీరు జరిగించిన 2025వ సంవత్సరంలో మనము జరిగించిన అక్రమ క్రియలని రాత్రి చెప్పినవి అవే. ఆ యొక్క క్రియలన్నింటినీ మనము ఏం చేయాలంటే మార్చుకొని నూతన హృదయము నూతన బుద్ధి మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడు చెప్తా ఉన్నాడు వాక్యంలో, రాతి గుండెని తీసివేసి మీలో మాంసపు గుండెని పెడతాను అంటున్నాడు. రాతి గుండె అంటే అర్థం ఏంటి? ఎన్నిసార్లు ఎవరు హెచ్చరించినా, ఎన్నిసార్లు నీ బ్రతుకు బాగుపరచుకోవాలని నీకు బోధించినా మారందే రాతి గుండె ప్రియులారా. అయ్యో, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నా జీవితం నేను మార్చుకుంటాను. అయ్యో, ఇదిగో ఈ పాపం గుండా నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు, ఈ నా బ్రతుకుని నేను సరి చేసుకుంటాను అనుకునేటప్పుడు అదే నీలో మాంసపు గుండుగా మారుతుంది ప్రియులారా. కనుక ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ ఏమని చెప్తా ఉన్నాడు? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచిని నూతన హృదయమును నూతన బుద్ధియు మీరు తెచ్చుకొనుడి అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ ఉదయకాల సమయంలో ఈ మందిరానికి ఆరాధనకి వచ్చిన మన అందరం చాలా మంచిదే. ఎందుకంటే మొట్టమొదటి దినమున మనము దేవుని మందిరంలో అడుగుపెట్టాం, కానీ ఏం లాభం? ఎన్నో సంవత్సరాలు ఇలాగే వచ్చి ఉంటావు, ఎన్నో సంవత్సరాలు ఇలాగే దేవుని మందిరంలో ఆరాధన చేసి ఉంటావు. కానీ ఈ సంవత్సరమైనా దేవుడు కోరుకున్న మాట ఏంటంటే మీ యొక్క హృదయాన్ని మార్చుకోమంటున్నాడు. పాపంతో నిండుకొని ఉందా? అయ్యా తీసివేయి. ఇదిగో మోసంతో నిండుకొని ఉందయ్యా నా హృదయము, బాగు చేయి. అయ్యా దొంగతనము వ్యసనాలకు బానిస అయిపోతుంది నా యొక్క శరీరము, బాగు చేయి అని అంటే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క స్థితిగతులను మార్చగలిగిన దేవుడు మన దేవుడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనం ఎన్ని సంవత్సరాలు ఇలా బ్రతుకుతూ పోయినా అది వ్యర్థమని ఇక్కడ భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఎందుకంటే యేసుక్రీస్తు దేవుడు నిన్ను నన్ను మన అందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆయన భూలోకంలో నుంచి పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చింది కారణం ఏంటో తెలుసా? నశించిన దానిని వెతకి రక్షించడానికే. నువ్వు నశించిపోతూ ఉన్నావు, పాపాన్ని ఇష్టపడుతూ, పాపాన్ని ప్రేమిస్తూ, పాపానికి బానిసైపోతూ జీవిస్తున్నా నిన్ను ఆయన విడిపించాలని ఎంత ఆశపడుతున్నాడు. కానీ నువ్వు ఆయనకి ఎన్నిసార్లు దుఃఖాన్ని కలిగించావు, ఎన్నిసార్లు నువ్వు ఆయనకి ఆయాసకరమైన పనులు చేసావు. ఈ ఉదయకాల సమయంలో ఒక్కసారి మనల్ని మనం ఇంటికి వెళ్ళిన తర్వాత పరిశీలన చేసుకుందాం ప్రియులారా. అందుకే యెషయా భక్తుడు ఒక మాట చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం, 609 పేజీ. నేను పేజీ నెంబర్లు ఎందుకు చెప్తానంటే అందరూ చదువుతారనే ప్రియులారా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురంట. ప్రియులారా, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, ఎవరైతే నిజంగా ఆశ కలిగి దేవుని కొరకు ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుతారట. ఆ కింద ఏమని ఉందండి? వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. ఎందుకంటే ఈ లోకంలో కొన్ని పక్షులు ఉంటాయి, పెద్దగా తుఫాన్ వచ్చిందనుక జడిసిపోతాయి. ఎందుకు జడిసిపోతాయి? ఈ తుఫాన్కి మేము ఎగిరిపోతామేమో, ఈ వర్షం మమ్మల్ని తడిపేస్తుందేమో. కానీ పక్షిరాజు ఏం చేస్తుందో తెలుసా? ఈ మేఘముల కంటే మీదకి వెళ్ళేది ఎగురుతుంది అంట. అందుకే నూతన బలం పొందుకున్నవారు ఏం చేస్తారండి? అంతకంతకి వర్ధిల్లడం మొదలు పెడతారు. ఎందుకంటే మనం దేవుని కొరకు కనిపెట్టేవారుగా, దేవుని కొరకు మనం ఎదురు చూసేవారుగా, ఇక్కడ యెహోవా కొరకు ఎదురు చూసిన వారు నూతన బలం కొందరు. ఒక మనిషిని కొరకు మనం ఎదురు చూసామనుకోండి, ఆడు వస్తానని చెప్పినాడు, ఒక అరగంట రాకపోయింది అనుకోండి, మనకేమవుద్ది? కొంచెము చిరాకు కలుగుతుంది. మరికొంచెంసేపు రాకపోతే మరికొంచెం చిరాకు కలుగుతుంది. అలా ప్రతి క్షణం చిరాకు కలిగి లాస్ట్కి నీరసం వచ్చేస్తుంది. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట, యెషయా భక్తుడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు కట నూతన బలం పొందుతుందట. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన వారి కోసం మనం ఎదురు చూస్తే మనం నిరసించిపోతామేమో, కానీ ఆ పైన దేవాది దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే ఎదురు చూస్తావో నీ యొక్క జీవితము ఖచ్చితంగా బలం పొందుకొని బయలుదేరుతావు ప్రియులారా. ఆ బలం పొందుకొని బయలుదేరిన తర్వాత మనం ఏం చేస్తాం? ఇతరులకి సువార్త చెప్పడానికి మనం సహకరిస్తాం. అదే యెషయా గ్రంథంలో 61వ అధ్యాయం 4వ వచనంలో ఏమైనా ఉంది? యెషయా గ్రంథము 61వ అధ్యాయము 4వ వచనం, 621వ పేజీ. అక్కడ చాలా కాలము నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వం ఉన్న పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను
బాగు చేయదు. ఇది ఎవరి కొరకో చెప్తారా? ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తావో, ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఆశ కలిగి నిలబడతావో నువ్వు బలం పొందుకుంటావట. నువ్వు బలం పొందుకోవడమే కాదు, దేవుడు నీ నుంచి ఈ సంవత్సరంలో ఏం ఆశిస్తున్నాడు ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్తా ఉన్నాడు. చాలా కాలం నుండి పాడైపోతున్న స్థలములు ఉన్నాయి. అంటే చాలా కాలం నుండి దేవుడు అంటే ఎరిగిన ప్రజలు ఉన్నారు ప్రియులారా ఈ భూలోకంలో. చాలా కాలం నుండి ఆ తర్వాత ఏమనుంది, వారు కట్టు పూర్వమున పాడైన స్థలములు. అంటే నువ్వు ఎంతగా దేవుణ్ణి నమ్ముకున్నా నీ జీవితం వ్యర్థంగా ఉందేమో, అటువంటి వారిని బాగు చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకుంటూ ఉన్నాడు. అందుకే ఆ యెషయా భక్తుడు ఆ మీద వచనంలో ఏమని చెప్తూ ఉన్నాడు, నలిగిన హృదయం గల వారిని దుర్రపరచడానికి, అలాగే దీనులకు సువార్తం ప్రకటించడానికి, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడి వారికి విముక్తిని కలగజేయడానికి దేవాది దేవుడు ఈ లోకంలో నిన్ను నన్ను ఎన్నుకున్నాడు ప్రియులారా. ఒకవేళ నలిగిపోతూ ఉన్నారు నీ ప్రక్కన ఉన్నవారు, పాపమనే బంధకాలతో నలిగిపోతూ ఉన్నారు, పాపమనే వ్యసనాలతో ఆ దిక్కుచోతని స్థితిలో వారిని విడిపించేవారు లేక ఎన్నో కాలం నుంచి ఆ యొక్క భక్తి మార్గంలోకి రాక దుష్ట మార్గంలో నివసిస్తూ ఉన్నారేమో నీ కళ్ళ ముందే. అయితే వారిని విడిపించాలంటే నువ్వు ఏం చేయాలంటే ముందుగా నువ్వు నూతన బలము తెచ్చుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారట. నువ్వు నూతన బలం పొందుకున్న వారు తర్వాత జరిగిన యొక్క కార్యాలు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చాలా కాలం నుండి పాడైపోయిన స్థలాలు, నీ హృదయం పాడైపోయింది, చాలా కాలం నుండి దేవుని నమ్ముకున్నా, నీ బ్రతుకు పాడైపోయింది, నీ కుటుంబం పాడైపోయింది, దేవుని నమ్ముకున్నా భ్రమలో బ్రతుకుతూ ఉన్నావు, కానీ నిజమైన క్రైస్తవం నువ్వు అనుభవించలేకపోతున్నావు. అంటే కారణం ఏంటో తెలుసా? నీ యొక్క జీవితం సరిగా లేదు. కనుక నువ్వు ఈ రోజు నుంచి, ఈ ఉదయకాల సమయం నుంచి ఈ 2026 సంవత్సరంలో దేవుని కొరకు ఎదురు చూస్తే నువ్వు బలం పొందుకుంటావు. బలం పొందుకున్న తర్వాత నువ్వు చేసిన కార్యాలు ఏంటంటే పాడైపోయిన స్థలాలని నువ్వు కట్టడం మొదలు పెడతావు. నీ యొక్క ఊరిలో, నీ యొక్క ఇంటిలో, నీ యొక్క స్థలములో ప్రక్కన ఉన్నవారు ఎంతో మంది నశించిపోతున్నారు. వారిని బాగు చేయడానికి కొరకే యేసుక్రీస్తు క్రిస్మస్గా ఈ భూలోకానికి వచ్చాడు మనందరి కొరకు. ఆ క్రిస్మస్ అయిపోయింది. ఆ తర్వాత చెప్పిన మాట ఏంటంటే నీకు నాకు సువార్త ప్రకటించడానికి వెళ్ళమంటున్నాడు. నీకు నాకు. అందుకే చాలా కాలం నుండి పాడైన ఉన్న స్థలములకు వారు కడతారంట. అవి నువ్వు కట్టాలంటే నువ్వు దేవుని బలం పొందుకోవాలి ప్రియులారా. ఆ తర్వాత పూర్వం పాడైపోయిన స్థలాలనే మనం కట్టడం. చూడండి, ఆ తర్వాత మాట ఏమైనా ఉంది, పాడైన పట్టణములను నూతనంగా స్థాపించరు. అది పాడైపోయింది, ఆ ఇంటిలో సుఖం లేదు, సంతోషం లేదు, నలిగిపోయి దుష్టత్వంలో నువ్వు ఉన్నావు. అయినప్పటికీ ఆ పట్టణములు బాగా కనిపిస్తాయి. ఈరోజు క్రైస్తవులు చేస్తున్న పని అదే. వారి హృదయాల్లో సంతోషం లేదు, వారి బ్రతుకులో క్రీస్తు లేడు. అయినప్పటికీ క్రిస్మస్ వచ్చిందంటే రంగురంగులు ఇల్లు పోసుకొని ఎంతో రంగరంగ వైభవంగా జీవిస్తూ ఉన్నారు, కానీ వారి బ్రతుకుల్లో నిజమైన క్రీస్తు లేడు ప్రియులరా. కనుక అటువంటిది కాకుండా కింద ఒక మాట ఉంది, తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడు. ఈ 2026 సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను ఈ ఉదయకాల సమయంలో ఈ మందిరానికి దేనికి తీసుకొచ్చాడో తెలుసా? మొట్టమొదటిగా దేవుని చిత్తం తెలుసుకోవడానికి తీసుకొచ్చాడు. దేవుని చిత్తం తెలుసుకొని మన మనసు మార్చుకోవాలి. రెండోది ఏంటంటే అక్రమమైన జీవితం మనం జీవిస్తే ఆ అక్రమమైన జీవితం నుంచి మనము విడుదల పొందాలి. ఇక మూడోదిగా దేవుని కొరకు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఆయన కొరకు మనం ఎదురు చూడాలి, ఆయన కొరకు మనం కనిపెట్టాలి. కనిపెట్టిన నిన్ను నన్ను నుంచి దేవుడు ఆశిస్తున్నటువంటి లాస్ట్ మాట ఏంటంటే దేవుని తెలుసుకున్న నీవు ఈ సమాజానికి ఉపయోగపడాలి. ఎంతో మందిని దేవుని దగ్గరికి నడిపించాలి. అయ్యా నువ్వు పాపం చేస్తున్నావు, నా దేవుడు గొప్పవాడు, పాపం నుంచి విడిపిస్తాడు. అయ్యా నీ కుటుంబం ఒకవేళ నీ పక్కన ఉన్నవారు ఎవరో బాధలో ఉన్నారు అనుకోండి, నువ్వు భక్తిపరుడు అక్కర్లేదు, నువ్వు ప్రార్థన లేనివాడు అక్కర్లేదు, నీ విశ్వాసంతో నువ్వు వెళ్ళి ఆయనకి ప్రార్థన చేయాలి. అమ్మ నా దేవుడు స్వస్థపరుస్తాడు, నీకు విశ్వాసం. అందుకే విశ్వాస సహిత ప్రార్థన రోగులు లేపుతుందంట. నువ్వు దైవజనుడు అవసరం లేదు, నువ్వు భక్తి పరురాలు అవసరం లేదు, నీకు దేవుని శక్తి అక్కర్లేదు, విశ్వాసంతో. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, ఏమని ఉంది ప్రియులారా? మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నయల్లా మీరు సంఘ పెద్దలను పిలవలను, అతన్ని తీసుకొని వాని యొద్దకు వెళ్ళి నూనె రాసి ప్రార్థన చేయండి. నూనెలో శక్తి లేదు కానీ మీరు ప్రార్థన చేయి, నాలో శక్తి ఉంది, నేను కార్యం జరిగిస్తాను అన్నాడు. ఒక్కసారి ఈ సంవత్సరంలో మనం ఎవరిమైనా చేసామా? నీ దగ్గర బాగులేని వారు ఎంతోమంది పడిపోయి ఉన్నారు. ఆ జ్వరంతో ఎన్నో రోజులు మూల పడిపోయిన వారు ఉన్నారు. కానీ ప్రియులారా, ఈ ఉదయకాల సమయం నుంచి ఈ సంవత్సరంలో దేవుడు మనతో కోరుకోండి, నీ సువార్త అదే. దేవుడు నీకు సువార్త చెప్పడానికే పిలిచాడు కనుక నీ వెళ్ళి వారి కొరకు ప్రార్థన చేయండి, ఆదరించండి. అందుకే దేవుడు చెప్తున్నమాట మాట, సంతోషంగా ఉన్నవారి ఇంటికి కాకుండా ప్రలాపించి వారి ఇంటికి వెళ్ళమన్నాడు. బాధలో ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళాలి. వెళ్ళి వారికి నువ్వు ఏమీ వారికి ధనము ధాన్యం ఇవ్వాల్సిన లేదు, కానీ ప్రేమతో 4 మాటలు చెప్పి దేవుని గురించి ప్రార్థన చేయండి. నీలో శక్తి లేకపోవచ్చు, నాలో శక్తి లేకపోవచ్చు, ఇక్కడ ఉన్నవారు ఎవరిలో శక్తి లేకపోవచ్చు, కానీ మనం ప్రార్థన చేసిన దేవాది దేవుడు శక్తి కలిగిన వాడు. దేవుని స్తోత్రం. ఆయనే ఈ 2026 సంవత్సరంలో మనందరి కుటుంబాలు ఆయన కొరకు ఎదురు చూసేవారుగా ఉంటే మనకు నూతన బలం ఇచ్చి మనల్ని నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుడి చిన్న మాటలు దీవించును గాక.
ప్రియులరా, చక్కని మాటలు మనం ఎన్నో నూతన సంవత్సరంలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ సంతోషంగా ఉన్నారా? కొత్త బట్టలు వేసుకున్నారా? మరి చక్కగా అలంకరించుకున్నారా? ప్రభు ఆయన ఇవన్నీ చూడడం లేదు కానీ హృదయాలను హృదయాంతరంగములను ఎరిగిన దేవుడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. మెత్తబడిన క్లుప్త మాటల కోసం మన మధ్యలో జీవమ్మ గారు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. ప్రార్థన. ప్రభా, నూతన సంవత్సరాన్ని ప్రభా మాకు ఇచ్చినంతకి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. అయా, నూతనంగా బట్టలు వేసుకోవడం కాదు కానీ నూతనంగా అలంకరించుకోవడం కాదు కానీ ప్రభా, మరొకసారి నాయన మా హృదయాలను జ్ఞాపం చేసుకోండి, మా హృదయాలను తట్టండి ప్రభా. మా హృదయాలు నాయన నీకు అర్పించడానికి నాయన ప్రతి ఒక్క జీవితంలో తీర్మానం చేసుకుని ప్రభువా, విశ్వాసం కలిగి నాయన నిరీక్షణ కలిగి పట్టుదల కలిగి ప్రభువా, లే సన్నదిలో నాయన ఎతికే భాగ్యాన్ని ప్రభా మాకందరికీ కలుగు చేయండి ప్రభువా. అయా, నీ వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన నీ కుమారుని నిలవబెట్టుకుని ప్రభా చక్కనైన మాటల్లో బయలుపరచవనైనా పాడైన స్థలాలకు మేము వెళ్ళి అయా ఇగో నాయన మీరు సువార్తను ప్రకటించినప్పుడు నాయన అగా పాడైన స్థలాలు మళ్ళా బాగుపడతావని సెలవిచ్చా ప్రభా. మేమైతే నీ సువార్త చేయలేకపోతున్నాం మేము ప్రభా. అయా లోకంలో అనేకులైతే ప్రభా అయా చీకటిలో జీవించి ప్రభా నీ మాటను ప్రకటించనివ్వడం లేదు ప్రభా. వాళ్ళందరితో మీరు మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రములు, స్తుతులు ప్రభా. అయా నూతనముగా మేము నాయన జీవించాలి, నీలో జీవించాలి ప్రభా. అయా మా ఆత్మను నీలో అంటికట్టాలి ప్రభా. మా ఆత్మను నీలో ఫలించాలి ప్రభా. మా ఆత్మను నీలో అభివృద్ధి చెందాలి ప్రభా. అయా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అయా నాయన నీ సన్నిధిలో నాయన విశ్వాసం కలిగి నమ్మకం కలిగి అయా నాయన మేము జీవించే భాగ్యాన్ని ప్రభా మమ్మని మా సంఘాన్ని నాయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయా అంతకంతకి నాయన ఋతు పొందుతారని సెలవిచ్చాను ప్రభా. అయా ఇదిగో పచ్చి రాజు అవడం వల్ల ప్రభా నీ ఎవరం నూతన పరుస్తున్నా ప్రభా. నీ అందు భయం కలిగి భక్తి కలిగి విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ఉన్నవారిని ప్రభా నేను అన్నడు విడిచిపెట్టనని సెలవిచ్చా ప్రభా. ఏ తరముల వారికి నాయన నేను ప్రేమించుచున్నానని సెలవిచ్చా ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని పేరు పేర్లెట్టి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాకిచ్చిన గొప్ప సంతోషాన్ని నాయనా, మాకిచ్చిన గొప్ప ఆనందం నీ సన్నిధిలో ప్రభా అనేకులకు కొదువై ఉన్నది ప్రభా. వారందరికీ నాయన మీరు దర్శించండి, దయచేయండి ప్రభా. వారందరినీ నాయన చేతులు చాపినైనా నిలువల్ల నాయన పిలుస్తున్నావు తండ్రి. రండి నా వద్దకు రండి అని ప్రభా. నా వద్దకి వచ్చిన వారికి నాయన నేను విశ్రాంతిని కలుగు చేస్తున్నావు తండ్రి. నీకు వందనాలు. నీ వద్దకు రావడానికి నాయన త్వరగా నాయన అయా వచ్చిన ఆయన నీ వైపు తిరగడానికి సాయం చేయండి. అయా మా దేశాన్ని, మా మండలాన్ని, మా నాయకుల్ని నాయన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. 6వ సంవత్సరంలో ప్రభా ప్రతి బిడ్డ జీవితంలో నాయన గొప్ప కార్యములు చూసినట్టు ప్రభా, ఆశ్చర్య కార్యములు చూసినట్టు ప్రభా, నీ మహిమ కార్యము చూసినట్టు ప్రభా ప్రతి బిడ్డ పొందుకోవాలని ప్రభా మీరే సహాయం చేయండి. కనికరించండి, కరుణించండి, కృప చూపించండి, దయ చూపించండి. దయగలవాడు ప్రభా, జాలిగల దేవుడు ప్రభా. నీ అందు నాయన జాలి చూపించేవాడు తండ్రి. నీకు స్తోత్రాలు. ఆ సంఘం పట్ల, మా పట్ల, మీ దాసుల పట్ల నాయన మీరు ప్రేమ చూపించండి, కనికరము చూపించండి. మీ దాసులు మీరు బలపరచండి, లేవనెత్తండి. అంచులుగా నాయన మీరు వెచ్చించండి, దీవించండి ప్రభా. మీ కృపాని కాపుదలు ఉంచమని, సంగమ సరద్దులు విశాలపరచమని, ముందున్న సమయం అంతా నీ చేతులకు అప్పగించుకుంటుండగా అయ్యా ఈ చిన్న మనవలని పాత్రని చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నూతన సంవత్సరంలో దేవుడు అనేకమైన కార్యాలు మన కోసం జరిగించి ఉన్నాడు. ఆయన కార్యాలు ఎవరైనా సరే చెప్పాలంటే త్వరగా వచ్చి చెప్పండి. 1-2 సాక్ష్యాలు మనం వినాలి. ఇంపార్టెంట్ సాక్ష్యాలు ఏవైనా ఉంటే మీరు త్వరగా రండి. 1-2 సాక్ష్యాలు ఏమండి? ఎవరి జీవితంలో ఏమి చేయలేదా దేవుడు? కొత్త సంవత్సరంలో సాక్ష్యం చెప్పాలి.
కోర్టులో సాక్ష్యం కాదండి, మీకేం ముద్దాయిలుగా వేసేమో మీకేం తీసావు దేవుడి దగ్గర సాక్ష్యం చెప్తే జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాం. ఎక్కువసేపు కాకుండా ఒకటి మాటలు చెప్పి హల్లెలూయా. సంబంధం లేదు. చెప్పమ్మా. అవన్నీ దేవుడి కాడ మరి నేను చెప్పుకోవడానికి చాలా ఇబ్బంది పడి వాటి గురించి దేవుడికి నేను నిరుడు క్రిస్మస్లో ఒకటి అడిగాను. తండ్రి నీ చిత్తమైతే నేను సన్నిధానంలో దూరంగా ఉన్నాను, రాత్రి సమయంలో నేను రాలేకపోతాను, పగల సమయంలో నేను రాలేకపోతాను, శుక్రవారం పూట మరి దేవుడి సన్నిధిలో నేను ఎలాగ ప్రార్థన చేసుకోవడానికి శుక్రవారం పూట పొందుకోవాలని దేవుడికి అడిగినప్పుడు మరి నా మనసు ఏది నేను ఆలోచించకుండా చెయ్యెత్తినప్పుడు దేవుడు మరి సంవత్సరం అంతా మరి దేవుడు నన్ను సురక్షంగా దేవుడు రెక్కల చాటు నన్ను భద్రపరిచి నా కుటుంబాన్ని నన్ను మరి 90 ఆర్థిక పరిస్థితుల్లోన నాకున్న గొడవల సమస్యల్లోన మరి ఏది ఎవరు అనేసి గొడవ అనుకోనం కానీ మరి వాళ్ళు కూడా కొంత ధనము ఇచ్చారు. మరి అది కూడా అక్కడ కోర్టు సమస్య తేలిపోవాలి. నేనైతే ఏటిచ్చినా ఇవ్వకపోయినా కోర్టు సమస్య తేలిపోవాలనేసి నేను అనుకున్నాను. మరి దేవుడు నాకు బాగా వాళ్ళ చేత నాకు కార్యక్రమం జరిపించాడు. మరి 25వ సంవత్సరంలో దేవుడు నాకు నా జీవితంలో చాలా 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 కార్యాలు దేవుడిని మర్చిపోకుండా దేవుడు నా హృదయంలో ఫలించాడు. అలాగే ఇంకా తండ్రి మరి నేను సన్నిధానంలో ఒక్క దినం కూడా కష్టపడి చాలా ఇబ్బంది పడ్డాను, నడుచుకొని వచ్చేదాన్ని. మీరు దగ్గరుండి అయితే నేను ఎదుర గొప్ప కొలు చెప్పుకోవడం కాదు, నాకేటి ఇదేటి ఇక్కడేటి బహుమానం కాదు, చాలా ఇబ్బంది పడేదాన్ని, నడిచి వచ్చేదాన్ని. ఒక రోజు వెంకటరు బండలు పెట్టుకుని వెళ్ళిపోతే గారి నుంచి నడిచి వచ్చేదాన్ని, మా ఊరు నుంచి ఒక్కోసారి నడిచి వచ్చేదాన్ని శనిసి. అలాగా మరి దేవుడు నాకు ఈ కార్యక్రమంలో బాగా ఒకరోజు కూడా నేను మిస్ అవ్వకుండా శుక్రవారం పూట నాకు సన్నిధి కడగడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మరి దేవుడికి మీకు అందరికీ నా హృదయపూర్వకంగా నా కోసం ప్రార్థన చేయమని, నా కుటుంబం కోసం ప్రార్థన చేయమని నీ చిన్న సాక్ష్యం దేవుడు దీవించండి. అలాగే సమయంలో ఇంకెవరైనా వచ్చి చెప్పాలంటే దేవుడు అమ్మ కోర్టు కేసుల్లో దేవుడు విడుదల ఇచ్చాడు గత సంవత్సరంలో. మరి అప్పుడే సాక్ష్యం చెప్పుకున్నారు. మరొకసారి హల్లెలూయా హల్లెలూయా. దేవునికి స్తోత్రము. అయ్యగారికి అమ్మగారికి నా హృదయపూర్వక వందనాలు, సంఘ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి ఎవరి జీవితంలో సంతోషం ఉందో లేదు కానీ నా జీవితంలో అయితే దేవుడు మరొక సంవత్సరాన్ని నాకు ఇచ్చాడనేసి ఎంతగా సంతోషించి ఎంతగా ఆనందిస్తాను. ఎందుకంటే ఈ సంవత్సరం చూసిన వాళ్ళు అనేకులు కాలగర్భంలో కలిసిపోయినారు. మరి మనమైతే దేవుని కృప వల్ల ఆయన దయ వల్ల ఎంతవరకు మనకి దేవుడు ఎంతగో మనకు కాచి కాపాడాడు. కాబట్టి ఇంక 6వ సంవత్సరం కూడా మన సంఘాన్ని అభివృద్ధి చేయాలని, ఆశీర్వదించాలని, అంచులంచులుగా మన సంఘం హెచ్చించాలని మన అందరం కలిసి ప్రార్థన చేద్దాము. మరి అదే రీతిగా మరి ఇల్లు విషయంలో మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే ధనం కుదవైనప్పటికీ దేవుడి దగ్గర ధననిధి ఉంది కాబట్టి దేవుడే కార్యం చేస్తాడని ఇంట్లో మేము ఆలోచించి ఇంట్లో దిగాం. కాబట్టి ఆ ఇల్లు ఆ లాస్ట్ వరకు కూడా దేవుడే కట్టించాల. దేవుడు కట్టుకుపోతే కట్టుబడి ప్రయాసం అర్థం. యెహోవా ఇల్లు కట్టిన వేళ ఎవరికి ప్రయాసపడినా అది ఆగదు, ఆ ప్రయాస పడకపోయినా ఆగదు. ఆయన కట్టిస్తే మీ అందరూ కూడా ప్రార్థన చేయండి. దూర ప్రాంతంలో రాజేష్ బాబుని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. మరి ఇల్లు తీసి నేను వెళ్ళిపోను, మా అమ్మ అలా చేస్తారు, ఇద్దరు ఒకలాంటాలని రాత్రి అంతా బాధపడతాడు. దేవుడే చేస్తాడని ధైర్యం చెప్పాను. మరి రాజేష్ గురించి మీ అందరూ కూడా ప్రార్థన చేస్తారని ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమె సాక్ష్యం విన్నాం. మరి కృష్ణవేనమ్మ అలాగే మరి జీవమ్మ చాలా చక్కని సాక్ష్యాలు ఇచ్చారు. కొయ్యన్పేట వాస్తవ్యులు, అలాగే మరి ఇక్కడ కోకెన్పేట వాస్తవ్యులు. అలాగే ఇంకెవరైనా ఎనిపడి
ఎవరైనా ఏమైనా చెప్తారా? ఓకే, థ్యాంక్ యూ. మీ నిశ్శబ్దం అంగీకారము. నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఈ చెప్పిన సాక్ష్యాల కొరకు వచ్చిన బిడ్డలు అందరికీ సాక్ష్యాలు ఏవో ఒకటి ఉన్నాయి, కానీ చెప్పడానికి ఏమనుకుంటారో అయ్యగారు, లేకపోతే ఇక్కడ ఉన్న విశ్వాసులు ఏమనుకుంటారో, వీళ్ళందరూ ఏమనుకుంటారని లోన భయం ఉంది. కాబట్టి ఆ భయాన్ని దేవుడు తొలగించును గాక. మీ జీవితాల్లో దేవుడు గొప్ప ఆనందాన్ని నింపును గాక. మీ జీవితాల్లో దేవుడు గొప్ప సంతోషాన్ని ఇచ్చును గాక. మరి బలహీనతలు ఉన్న వారి గురించి కూడా ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మరి మగోళ్ళలో నుంచి రాజారావు చిన్న ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి 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 స్తోత్రం ప్రభువా. మహిమ గల తండ్రి, కృపగల దేవా, సర్వవంతుడా, సర్వశక్తివంతుడా, జీవం గల తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడా, యేసయ్యా నీకే వేలాది వందనాలు స్తోత్రం. గడిచిన 1 నెల నుండి 12 నెలల వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రక్షణను భద్రపెట్టినందుకు నీకే వేలాది వందనాలు స్తోత్రం తండ్రి. ఈ 2025 సంవత్సరం విడిచిపెట్టి 26 సంవత్సరం అడుగు పెట్టుకుంటా ఈ సంఘం మొత్తం పైన నీ నిండైన మెండిన ఆశీర్వాదం ఉంచండి తండ్రి. తండ్రి నాయన గొప్ప దేవుడు తండ్రి, నాయన సమస్తం సాధ్యమే తండ్రి. నాయన నీకు అసాధ్యం కానిది అంటే ఏది లేదు. ఏసయ్యా నీకే వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభువా, మరొకసారి మా సంఘాన్ని ఆదర్శం ప్రతి ఒక్కరిని పేరు పేరు ఆశీర్వదించి దీవించండి చేస్తానైనా. అలాగే 2026 సంవత్సరం అంతా మీరు కాచి కాపాడి చేస్తే నీకే వందనైనా. ప్రతి పనిలోనూ, వ్యవసాయంలో, వాహనం చుట్టూ, వ్యాపారం ప్రతి ఒక్క దీంట్లో మీకు తోడే నాయన నీకే వందన చూస్తున్నాయినా చేసా నైనా. అలాగే నీకు పాటల ద్వారా మహిమపరచం తండ్రినైనా. బ్రదర్ నాయకులు చెప్పి వాక్యం బట్టి నీకే వేలాది వందల చూస్తున్నాయినా. కార్యక్రమాలంతా మీరు తోడే నడిపిస్తారని సమస్త మహిమ గంత ప్రభావం మీరే పొందుకుంటూ ప్రభావం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రియులరా, ఇంకా దేవుని చిత్తం అయితే మధ్యలో ఒక పాట వస్తాం. తర్వాత మీకు వస్త్రాలు పంపిణీ ఉంటుంది. అలాగే ముందు కేక్ కటింగు, తర్వాత వస్త్రాలు పంపిణీ ఉంటుంది. అందరూ కూడా శ్రద్ధగా సిద్ధంగా ఉండాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుని వాక్యములో నుంచి కొన్ని మాటలు మనం చదువుకొని ప్రభు పాదాల దగ్గర మనం నేర్చుకుందాం. త్వరగా ఒక 15 నిమిషాలు. ఇప్పుడు 12 గంటలు 2 నిమిషాలు అయింది. ఒక పావు గంట సేపు దేవుని వాక్యాన్ని సరి చేసుకుందాం. మరి ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రాహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము. నేను నీకు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకు నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దానును దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితేనే. నా సహోదరుడైన యాసావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తార మగుటు వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానమును విస్తరింపజేసేదనని సెలవిచ్చితివి అనినో. నేను భయపడుతూ ఉన్నాను కానీ నువ్వు నాకు అభయం ఇచ్చావు. నేను దిగులుతో ఉన్నాను కానీ నాకు భరోసా ఇచ్చావు. నేను చింతతో ఉన్నాను కానీ నా చింతలు తీర్చావు. గత 2025 సంవత్సరం అంతా ఏదో ఒక సమస్య, ఏదో ఒక వేదన, ఏదో ఒక బాధ, ఏదో ఒక దుఃఖము, ఏదో ఒక కలత, కన్నీరులతో నేను జీవించాను. అయినా సరే నీవు నాకు అభయం ఇచ్చావు. ఏటా అభయము? నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుటి వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె సంతానమును విస్తరింపజేసేదని నువ్వు సెలవిచ్చిదివనినో. సంతానం లేని నన్ను, సంతోషం లేని నన్ను, ఆశీర్వాదం లేని నన్ను, ఈ మాట నువ్వు అభయం ఇచ్చావు. అభయాన్ని నా జీవితంలో నువ్వు నెరవేరుస్తూ ఉన్నావు. నీకు కృతజ్ఞతలయ్యా, నీకు లెక్కలేని స్తుతులయ్యా, నీకు లెక్కించలేని స్తుతులయ్యా అని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని వాక్యములో నుంచి మరి ఇంకొక మాట చదువుకున్న 65వ కీర్తన 11వ వచనం. త్వరగా 65వ కీర్తన 11వ వచనం. బైబిల్ 65 కీర్తన 11వ వచనం. సంవత్సరమును నీ దయా కిరీటము ఏంటండి ధరింపజేసి ఉన్నావు. నీ జాడల సారము వెదజల్లుచు ఉన్నవి. ఇంకా
అడవి బీడులు సారము శిలకరించుచున్నవి, కొండలు ఆనందమును నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్ల మందలు వస్త్రములే ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అన్నియు సంతోషధ్వని చేయుచున్నవి, అన్నియు గానము చేయుచున్నవి. నూతన సంవత్సరములో మనం చేయవలసిన పని ఇది. ఎప్పుడు ఊసురోమని దేశం ఉంటే మనుషులే బాగుపడును. కాబట్టి ఊసురోమనుకోండా, ఈసురోమనుకోండా, సనుక్కోండా, కొనుక్కోండా, మనం విశ్వాసంతో దేవుని సన్నిధిలో ఉండాలట. ఏమంటున్నాడు అక్కడ? సంవత్సరమును నీకు దేవుడు దయా కిరీటం ధరింపజేశాడు. దయా అనే కిరీటాన్ని నీ తల మీద పెట్టాడు. రాజకీయ నాయకులకి అయితే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రాజకీయ మకుటం కిరీటం పెడతారు, కానీ దేవుడు సంవత్సరముల మీద సంవత్సరాలు నీ దయా కిరీటము నీ దేవుడు నీ తల మీద ఉంచాడు దేవుడు. కాబట్టి జీవితాంతము, బ్రతుకు కాలమంతయో, సదాకాలము దేవుని కిరీటము నీ తల మీద ఉండాలని దేవుడు కోరుకుంటూ అన్నాడు. నీ తల మీద దయా కిరీటము దేవుడు ఉంచి ఉన్నాడు. ఆ దయా కిరీటము నీ తల మీద ఉంది కాబట్టి నీ జీవితంలో నువ్వేం చేయాలండి అండి? ఆ దయా కిరీటము నీ తల మీద ఉంది కాబట్టి దేవుని దయలో నువ్వు బ్రతకాలి, దేవుని కృపలో నువ్వు వర్ధిల్లాలి. ఈ సంవత్సరం న్యాయము చేసుకోవాలి. నువ్వు ఈ సంవత్సరానికి న్యాయం చేయాలి. గడిచిన సంవత్సరంలో దేవుడు చేసిన మేలులు బట్టి. ఏమండి, ఒక ఆయన అమెరికా దేశంలో 100 సంవత్సరాలు బ్రతికి ఆయన చాలా మంచి నాయకుడు అంట. ఆ దేశానికి ఆయన చనిపోయాడు. ఇంకొక వ్యక్తి ఏమండి, మన్మోహన్ సింగ్ చాలా కాలం బ్రతికి మంచి రాజకీయ నాయకుడిగా, గొప్ప వ్యక్తిగా రాణించాడు. ఆయన కూడా చనిపోయాడు. రతన్ టాటా మంచి ధనవంతుడు, టాటా కంపెనీ యజమాని. అలాంటి వ్యక్తి కూడా చనిపోయి పరమపదించాడు. కానీ వాళ్ళందరికంటే మనం గొప్పోలం కాదు. ఈ రోజు వరకు మన తల మీద తన దయా కిరీటం నుంచి ఉన్నాడంటే యూఆర్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. నువ్వు దేవునిలో గొప్ప వ్యక్తివి. యూఆర్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుడు నీ తల మీద దయా కిరీటం ఉంచాడు. సంవత్సరమైన దయా కిరీటము దేవుడు ఉంచాడు. దేవుడు సంవత్సరమైన దయా కిరీటం ఉంచినప్పుడు ఏం చేయాలంటే మనము రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చివరి మాట చదవండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చివర, మీరు దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుడు ద్వారా రూపాంతరము పొందుడి. మనసు మారి, బట్టలు మారడం కాదు, బ్రతుకు మారాలి. ఏమండి, ముఖం మారడం కాదు, మనసు మారాలి. ఏమా, మన జీవితంలో మన బ్రతుకులు మారాలి, మనసు మారాలి, హృదయం మారాలి. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితము ఉంటుంది. దేవునికి స్తోత్రం. మనసు మారాలి. ఏం మారాలమ్మా? మనసు మారాలి. కాబట్టి నీ మనసు మారినటువంటి మనసు దేవుడి దగ్గరికి తెచ్చి దేవుణ్ణి నువ్వేం చేయాలి? గణపరచాలి, దేవుని మహిమపరచాలి. 5 విషయాలు త్వరగా నేను మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి దేవుని రాజ్యమును కట్టడానికి దేవుని పని చేయడానికి మనల్ని అందరినీ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం. అబ్బా, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నేనేం చేయాలా? దేవుని పని చేయాలి, దేవుని నామాన్ని మహిమపరచాలి. మనుషుల్ని గొప్ప చేయడం కాదు, మనుషుల్ని హెచ్చించడం కాదు, మనుషులని గణపరచడం కాదు. నీకు నేను ఇచ్చిన పనిని నీవు సంపూర్తిగా నెరవేర్చి ఏం చేయాలట? దేవుడు మనకి ఇచ్చిన పని 2025లో పని అప్పగించాడు. ఆ పనిని నీవు జాగ్రత్తగా చేయాలి, భక్తితో చేయాలి, శ్రద్ధతో చేయాలి, విశ్వాసంతో చేయాలి, నమ్మకంతో చేయాలి. సేవకుడు ఇక్కడ అమ్మ తొడమని చెప్తే సగం తుడిచి సగం వదిలేసి వెళ్ళిపోవడం కాదు. అమ్మ ఈ తెప్పలు బాగా కడిగాము అంటులతో మేమంటే సగం కడిగి సగం వదిలేసి వెళ్ళిపోవడం కాదు. ఏదైనా పని చెప్తే చివరి వరకు దాన్ని శ్రద్ధగా చేయాలి.
అందుకుంటే అక్కడ యోహాను భక్తుడు ఏమంటారు, నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణముగా నెరవేర్చేది, సంపూర్ణంగా నెరవేర్చేది. ఎంతమంది సంపూర్ణంగా నెరవేరుస్తారు దేవుని పని? ప్రియులారా, నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్తిగా నెరవేర్చేది. దేవుని పనిని మనం నెరవేర్చాలి, దేవుని పని మనం జరిగించాలి. కాబట్టి 5 విషయాల్లో మొదటిది పశ్చాత్తాపము. ఏ విషయములలో దేవుని నువ్వు బాధ పెట్టావో సారీ చెప్పాలి. ఏ విషయంలో నువ్వు దేవుని బాధ పెట్టావో, దేవుని సంఘాన్ని బాధ పెట్టావో, దేవుని సేవకుని బాధ పెట్టావో నువ్వేం చేయాలి? దేవునికి సారీ చెప్పాలి. ప్రభువా, నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించు, నన్ను క్షమించాలని నువ్వు అడగాల, క్షమాపణ అడగాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? దేవుణ్ణి మొదటిగా క్షమాపణ అడగాలి. కుడివైపున దొంగ ఎడవైపున దొంగ అంటూ ఉన్నాడు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించము. మొదటిది, ప్రభు ఒకవేళ 2025లో నేను ఏదైనా తప్పిదం చేస్తుంటే నన్ను క్షమించు ప్రభు. క్షమాపణ ఏంటండి? క్షమాపణ అడగాలి, పశ్చాత్తాపం చెందాలి. 51వ కీర్తన దావీదు అంటూ ఉన్నాడు, కీర్తనల గ్రంథము 51వ కీర్తన అక్కడ అంటున్నాడు దావీదు, మొదటి వచనము, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుములు చొప్పున నన్ను నా అతిక్రమలను తుడిచివేయము, నా దోషములను పరిహరించుము. చూసారా? నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, కడిగే 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 శుద్ధి చేయి. క్షమాపణ. ఇంకా నీలోను నేను ఎంత మునిగానిగా నేను తోడిపోయిందండి అని అన్నాడు. బాప్తిస్మ ఇచ్చినప్పుడు అంటే ఒక వ్యక్తి శరీరం అంతా ముంచాడట, నీ చెయ్యి మాత్రం పైకెత్తించాడట. ఇలాగా ఈ చెయ్యిలో పైకెత్తించిస్తే ఏమయ్యా నువ్వు అలాగా అంతా మునిగావు కానీ ఇంకా ఈ చెయ్యి ఉండిపోయిందంటే, ఇంకొక ఆయన మీద నాకు శత్రుత్వం ఉంది, పగ ఉంది, ఈ చేతితో ఆయన్ని కొట్టి చంపినంత వరకు ఈ చెయ్యి ములగదా అన్నాడు. దేవునికి స్తోత్రం. క్షమాపణ లేదు. క్షమాపణ కలిగి ఉండాలి. నెంబర్ 1. రెండో విషయానికి వస్తే 2025 ఏమండి, క్షమాపణ చెప్పాలి. ఏ మేలు చేసిన కృతజ్ఞత తెలపాలి. ఇప్పుడు చెప్పారు ఇద్దరు, సమయం లేదు కనుక అందరూ వచ్చి చెప్తారు. కృతజ్ఞత తెలపాలి. కోర్టు కేసుల్లో నాకు విడుదల ఇచ్చేవయ్యా, నా ఇల్లు పని చేయడానికి కృప చూపించేవయ్యా, నా కుమారుడికి ఉద్యోగం ఇచ్చేవయ్యా, నా కుమార్తె చదువుల్లో రాణించిందయ్యా, నా యొక్క భర్తకి మంచి అవకాశం ఇచ్చేవయ్యా, ఆరోగ్యం ఇచ్చేవయ్యా, మంచి సంపద ఇచ్చేవయ్యా, మంచి వ్యవసాయం ఇచ్చేవయ్యా, మంచి వ్యాపారం జరిగించేవయ్యా. కృతజ్ఞతలు తెలపాలి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఒకటోది క్షమాపణ, రెండోది ఏ మేలు చేసాడో కృతజ్ఞత చెల్లించాలి. మూడో విషయానికి వస్తే నెంబర్ 3, 2025 గత సంవత్సరంలో ఫెయిల్ అయిపోయి ఎప్పుడైతే నువ్వు సక్సెస్ అయిపోయావో, ఫెయిల్ అయినన్నిటిలో నువ్వు మళ్ళీ తిరిగి సక్సెస్ కావాలి, సాధించాలి. దేవునికి స్తోత్రం. నేను పలాని దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అయ్యాను, నేను పలాని దగ్గరికి వెళ్ళి ఫెయిల్ అయ్యాను, నేను అప్పుడు ఫెయిల్ అవ్వకూడదు, నేను ఇప్పుడు పాస్ అవ్వాలి. అందరి దగ్గర పాస్ అవ్వాలి, అందరి దగ్గర బేస్ అనిపించుకోవాలి, అందరి దగ్గర వెరీ గుడ్ అనిపించుకోవాలి. పాత జీవితంలో మా అమ్మమ్మ కొట్టింది, మా తాత కొట్టాడు, మా నాన్నమ్మ కొట్టింది, మా తాతయ్య కొట్టాడు, మా మామ కొట్టింది, మా నాన్న కొట్టాడు, మా అమ్మ కొట్టింది. ఇప్పుడు మా నాన్న, మా అమ్మ, మా తాత, మా ముత్తాత, మా జేజమ్మ, మా అప్పమ్మ, మా బారమ్మ ఎవరు కొట్టకూడదు. ఇప్పుడు అందరి దగ్గర పాస్ అయిపోయి మార్కులు కొట్టేయాలి. దేవునికి స్తోత్రం. అందరి దగ్గర
మార్కులు కొట్టేయాలి. ఇప్పుడు అందరి దగ్గర మంచిగా వెళ్ళిపోవాలి. దైవ దృష్టికి మంచిగా, మనుషుల దృష్టికి మంచిగా, దేవుని దయలోను మనుషుల దయలోను అందరి దయలోను ఆ బాలుడు వర్ధిల్లుచూ ఉండెను. అందరి దగ్గర మార్కులు కొట్టేయాలి. వంటల్లో మార్కు, పాటల్లో మార్కు, మ్యూజిక్లో మార్కు, అన్నిట్లో మార్కు. అందరి దగ్గర మార్కులు కొట్టేయాలి. మొదటిది క్షమాపణ, రెండవది కృతజ్ఞత, మూడవది విజయం. ద విక్టరీ ఆఫ్ గాడ్. మనం పెట్టే వ్యవసాయంలో విజయం రావాలి, మనం వెళ్ళే వ్యాపారంలో విజయం రావాలి, మనం నడిపే బైకులో విజయం రావాలి, మనం వెళ్ళే కారులో విజయం రావాలి. విజయం నీతో వెంట రావాలి. కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేది. క్షమాపణ, కృతజ్ఞత, విజయము. విజయం. దేవునికి స్తోత్రం. ఎన్నున్నాయండి? ఇంకా బాగా లెక్కెడతాను. రెండు ఉన్నాయి కరెక్ట్గా. కాబట్టి యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంది, చూద్దాం. యెహెజ్కేలు గ్రంథకర్త అంటూ ఉన్నాడు 36:26. నూతన హృదయమును నీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగు చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. చేసారా? నువ్వు కానీ అలా చేసినట్లయితే, క్షమాపణ కోరుకున్నట్లయితే, ఏమండి, నువ్వు క్షమాపణ కోరుకున్నట్లయితే, ఇంకా నువ్వు ఎటు కోరుకోవాలా? కృతజ్ఞత కోరుకున్నట్లయితే, నువ్వు మూడోది విజయం కోరుకున్నట్లయితే, దేవుడు నీ జీవితంలో ఏం చేస్తాడట? ఏ న్యూ హార్ట్ ఆల్సో విల్ ఐ గివ్ యూ, అండ్ ఏ న్యూ స్పిరిట్ విల్ ఐ పుట్ విత్ ఇన్ యూ, అండ్ ఐ విల్ టేక్ అవే ద స్టోనీ హార్ట్ అవుట్ ఆఫ్ యువర్ ఫ్లెష్, అండ్ ఐ విల్ గివ్ యూ అండ్ హార్ట్ ఆఫ్ ఫ్లెష్. మీలో నుండి రాతి గుండెలను తీసివేసి మాంసపు గుండెలు నేను ఇచ్చేదను, మెత్తని గుండెను నేను ఇచ్చేదను, మృదువైన గుండెను నేను ఇచ్చేదను. ఇప్పుడు కేక్ కట్ చేస్తూ ఉండగా అది మృదువత్వము కలిగినటువంటి కేకు. ఎందుకంటే ఆయన ఇష్టం వచ్చినట్టు బాల్లాగా ఆడుకుందామంటే అవదండి. దేవునికి స్తోత్రం. బాల్లాగా ఆడుకుందామంటే కేకు పనికిరాదు. దాన్ని మృదువుగా వాడుకోవాలి. దేవునికి స్మూత్గా వాడుకోవాలి, స్మూత్గా కట్ చేయాలి. అప్పుడే పీసులు తగ్గుతుంది, లేకపోతే ఒక పీస్ కూడా మనం తినడానికి పనికిరాదు. కాబట్టి మూడో విషయానికి వస్తే, మూడోది పాతకాలంలో ఏ విషయంలో విజయం సాధించినట్లు దేవుని మహిమపరచాలి. నీకు విజయం వచ్చింది, ఆ విజయముల దగ్గర దేవుడి దగ్గరికి వచ్చి నువ్వేం చేయాలా? మహిమపరచాలి. మరియా, నీవు దేవుని నమ్మినేలా, నీవు దేవుని నమ్మిన ఎడలా దేవుని మహిమను చూచెదవు. మరియా, నువ్వు నమ్మిన ఎడలా యు బిలీవ్ టు గాడ్, ఈజ్ ఎ గ్లోరీ టు గాడ్. యు బిలీవ్ టు గాడ్. మరియా, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తా. నువ్వు నమ్మితే, నమ్ముట నీ వలనైతే నమ్ము సమస్తము సాధ్యం. కాబట్టి మరియా, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమను చూస్తావు. యు బిలీవ్ టు గాడ్, యు గ్లోరీ టు గాడ్. యు బిలీవ్ టు గాడ్, గ్లోరీ టు గాడ్. నమ్మి విజయం పొందుతావు. కాబట్టి నువ్వు గత సంవత్సరంలో ఏ విజయాలు సాధించావు? నువ్వు ఎక్కడికి వెళ్ళి విజయం సాధించావు? ఏ ఆఫీస్కి వెళ్ళి నీకు విజయం వచ్చింది? ఏ ఇంట్లోకి వెళ్ళినప్పుడు నీకు విజయం వచ్చింది? 10 మంది వాళ్ళు ఉన్నారండి, అక్కడికి వెళ్ళేసరికి నన్ను చాలా సులకనగా చూశారు. కానీ ఫస్ట్లోను, తర్వాత అమ్మ నువ్వే వండాలని గడ్డం పట్టుకున్నారండి. దేవుని స్తోత్రం. అబ్బా, ఎంత మంచి పేరండి. నువ్వే వండాలట, లేకపోతే కార్యం అవదట. ఏమండి, 100 మందిలో, 1000 మందిలో, 10,000 మందిలో నేను దేవుడు గణపరిచాడు. అక్కడ ఏమండి, ఎన్నిక లేనిది, ఏమండి, త్రోసేసిన రాయి మూలకు తలరాయి అయిందట. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను తలరాయిగా నిలబెట్టాడు. కాబట్టి నీ జీవితంలో దేవుడు చేసిన మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఒక అమ్మడి బుట్ట పట్టుకొని వెళ్ళిందట. ఒక అమ్మ బుట్ట పట్టుకొని వెళ్తే, ఏమండి, ఒక తోట దగ్గర ఒక యజమానుడు ఉన్నాడంట. అమ్మ, ఏంట్రా బుట్ట పట్టుకుని వస్తున్నావు అంటే,
అయ్యా ఆకలితో ఉన్నాను, ఏదైనా దొరికితే పండు పలహారం ఉంటే ఏరుకుందామని ద్రాక్ష తోట దగ్గరికి వెళ్ళిందంట. ఒక బుట్ట పట్టుకొని ద్రాక్ష తోట దగ్గరికి వెళ్తే తోట యజమానుడు అడిగేట, అమ్మ ఏంటి ఇటు వచ్చా, ఏంటమ్మని అంతే. ఆ అమ్మ అన్నదట, అయ్యా ఆకలిగా ఉంది, ఏవైనా ద్రాక్ష పళ్ళు దొరికితే తీసుకొని తిందామని కొని వచ్చానయ్యా అని అంటే, ఆ యజమానుడు అన్నాడట, సరే నాకు ఆ బుట్ట ఇచ్చి అమ్మ నేను తీసుకెళ్తాను అన్నాడట. నువ్వు ఇక్కడే ఉండి అన్నాడట గేట్ దగ్గర. ఏమన్నాడండి? బుట్ట నాకు ఇచ్చి నేను తీసుకెళ్తాను లోనికి అంతే. అమ్మ ఏం చేసింది? బుట్ట ఇచ్చింది. బుట్ట ఇచ్చింది కానీ 1 గంట చూసింది, 2 గంటలు చూసింది, 3 గంటలు చూసింది, 1 గంట వరకు చూసింది, ఇంకా ఆయన రావడం లేదంట. ఈ ముష్టోడికి నా బుట్టే కావాలా? ఆ అమ్మ అన్నదట, వీడికి ఎవరి బుట్ట దొరకలేదా? ఆ బుట్ట కావాలని డైరెక్ట్గా అడిగితే నేను ఇచ్చేదును కదా. ఎంతకాలం ఆకలితో భరించాలి, ఎంతకాలం ఈ బాధతో భరించాలి, ఎంతకాలం ఇక్కడ వెయిటింగ్ చేయాలి? ఆ మురుకు బుట్ట, ఆ బుట్ట కావాలని అడిగింది, కావాలంటే ఇచ్చేదును కదా అనేసట. సొనుక్కుంటుందట, గొనుక్కుంటుందట, బాధపడుతుందట. ఎవరు చెప్పడానికి పక్కన లేరు, చాలా బాధపడిపోతుందంట. అప్పుడు అంతా అయిపోతుంది, టైం అయిపోతుంది. ఇలాగా ఆమె తిరిగి వెళ్ళిపోతుందంట. దేవుడికి స్తోత్రం. ఆ జగన్ గారి ఇంటి అంత దూరం వెళ్ళిపోతుందంట. ఈ చర్చి దగ్గరికి వచ్చి అక్కడికి వెళ్ళిపోతుంది, తోట దగ్గర నుండి గేటు దగ్గర నుండి వెళ్ళిపోతుంటే అప్పుడు గబగబ వచ్చే యజమానుడు ఆ బుట్ట నిండా పళ్ళు తెచ్చుకొని వచ్చి పిలిచాడట, ఓమా ఇదిగో నీ గురించి ఎంత ఆశీర్వాదం తెచ్చాను రా, నీ గురించి ఇన్ని పండ్లు తెచ్చాను, అందులో శ్రేష్టమైనవి తెచ్చాను. అన్నీ ఉన్నాయి కానీ మా తోటలో రకరకాల పళ్ళు ఉన్నాయి, అరటి పళ్ళు ఉన్నాయి, జామ పళ్ళు ఉన్నాయి, ద్రాక్ష పళ్ళు ఉన్నాయి, నేరేడు పళ్ళు ఉన్నాయి, అన్ని పళ్ళు ఉన్నాయి. నువ్వు అడిగింది 1 పండు కానీ నేను తెచ్చింది ఈ గంప నిండా పళ్ళు తెచ్చాను. ఇదా సంతోషంగా పట్టుకెళ్ళి. అప్పుడు దుఃఖం పోయింది, కోపం పోయింది, ఆనందం అక్కడ ఏమా కోపం పోయింది, ఆవేశం పోయింది, అలికిపోయింది, ఆకలి పోయింది. అప్పుడు సంతోషం కలిగింది. అంతవరకు ఓపిక పట్టాలా? ఏమా గుడ్డెట్టించిన అంతరానికి పిల్ల అయిపోద్దండి, గుడ్డి పెడితే పిల్ల అయిపోద్దండి. 21 రోజులు దాన్ని పొదగాల కోడి, పొదిగితే అప్పుడు కోడి పిల్ల వస్తుంది. దేవునికి ఇస్తాం, నాకు ఇప్పుడే పిల్ల కావాలి, నాకు ఇప్పుడే పిల్ల కావాలి, నాకు ఇప్పుడే పిల్ల కావాలని అయిపోద్దా? కాబట్టి ప్రియులరా, దేవుని సన్నిధిలో ఓపిక అనేది, నిరీక్షణ అనేది, విశ్వాసం అనేది చాలా మంచిది. విశ్వాసం ఉంచాల. ఐదో విషయం, లాస్ట్ వన్, నూతన తీర్మానాలు, టార్గెట్స్. ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ సంవత్సరం నేను ఇంత రీచ్ అవ్వాలి, ఈ సంవత్సరం నేను ఎలాగైనా సరే కారు కొనియాలని అన్నారు మాస్టర్ గారు. కారు కొనేసుకోండి. ఈ సంవత్సరం నేను బైక్ తీసుకోవాలనుకున్నాను, తీసుకోండి. టార్గెట్, మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి. పలాని సమయానికి, పలాని నెలకి, పలాని రోజుకి, ఈ కొత్త సంవత్సరంలో ఈ తులం బంగారం కొనియాలి, ఈ 10 లక్షల రూపాయలు నేను చూడాలి. ఒక టార్గెట్ పెట్టుకోవాలి, ఒక గురి పెట్టుకోవాలి, ఒక నమ్మకం పెట్టుకోవాలి. నమ్మకం లేకుండా నువ్వు నడవకూడదు. దేవునికి స్తోత్రం. నీకు ప్రయాణం వెళ్ళాలంటే ఒక నమ్మకం ఉండాలి, ఆ గమ్యానికి వెళ్ళాలంటే ఒక నమ్మకం ఉండాలి. నమ్మకం లేకుండా నువ్వు ప్రయాణం చేసినా సరే ఒడ్డుకి చేరలేవు. దేవునికి స్తోత్రం. నమ్మకం ఉండాలి. కాబట్టి ఒక గోల్, ఒక టార్గెట్. నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను, ఎలాగా? విశ్వాసంతో నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను. నేను గురి వద్దకే పరిగెత్తుతున్నాను. గురి లేకుండా గుడ్డిగా పరిగెట్టేవాడిని నేను కాదు. నేను నా కన్నోరింటికి వెళ్తే ఏదో ఒకటి అక్కడి నుండి తెచ్చుకోవాలి. నేను నా అత్తరింటికి వెళ్తే నేను ఏదో ఒకటి అక్కడ చెయ్యాలి. టార్గెట్ పెట్టుకోవాలి, గురి పెట్టుకోవాలి. గురి లేని బతుకు గుడ్డి బతుకట. ప్రతి ఒక్కడికి ఒక గురి ఉండాలి. ఏమండి? పాడిన పాట పాడరా పాశమవుతుంది దాసన అంటే ఇప్పుడు పాడిందే పాడడం, ఆడిందే ఆడడం. ఆ సంవత్సరం రాత్రి కేక్ కట్ చేసి, ఈ సంవత్సరం రాత్రి కేక్ కట్ చేసారు. అక్కడ డ్యాన్స్ చేసాం. అప్పుడు చిన్నప్పుడు రాత్రి 3 పాడారు ఆ పాట. నేను ఒక్కడిని జనాన్ని ఎలాగో ఇచ్చేసాడు, అలా చేశాడు. ఆ పాట 3 పాడినా సరే ఇంకా లై కథలో శుద్ధి కలగలేదు, వాయిద్యాలు దొరకలేదు. ఆ కొవ్వొత్తులు వెలిగించినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అంత కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు పాటకి గ్యాప్ ఉండకూడదు. ఒకసారి ఉండాలి, ఉత్సాహం ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి, ఎత్తుకెళ్ళిపోవాలి.
వాళ్ళు దించితే వీళ్ళు ఎత్తుతుంది, వీళ్ళు దించుతుంది వాళ్ళు ఎత్తుతుంది, వాళ్ళ మధ్యలో ఉంటే వీళ్ళు మీదకి వెళ్ళిపోతుంది. అలాగ లాస్ట్కి నేను ఒక్కడిని పాడానండి ఒకసారిగా. నా వయసులో 24, 25, 26 సంవత్సరాల వయసులో నేను సాలికొండ ఈ ప్రాంతాలకు సువార్తకి వెళ్తే ఎగురుకొని గెంతులేసి పాడాడు. ఇప్పుడు నా వయసు పనికిరాదు. నేను అలా పాడదామన్నా, అలాగ ఆడదామన్నా, అలా గెంతుదామన్నా నా శరీరం సహకరించదు, నా రక్తం పనికిరాదు. నేను అంత హుషారుగా చేయలేను. నేను ఎందుకు ఆనందించదు, నేను కేక్ తేలపన్నా. నేను మర్చిపోయాను అప్పటికప్పుడు. నా చుట్టూ కళ్ళ చుట్టూ కేకులు అమ్ముతారు. ఎన్ని కేకులు వేల కేకులు చూశాను ప్రతి సెంటర్లో. ఒక్క కేక్ కూడా తెచ్చుకోలేప్ప. ఎందుకంటే క్రిస్మస్కి 3 కేకులు తెచ్చారు. వీళ్ళ మీద నాకు విశ్వాసం ప్రగాఢంగా నమ్మేశాను. ఆ 3 కేకుల బదులు ఒక్క కేక్ అయినా రాదా అనుకున్నాను, కానీ ఇది చేస్తారని నాకు ఇది లేదు. ఇక్కడికి వచ్చేసరికి నాకు చాలా బాధ అనిపించింది. నేను మీ చేత ఏమండి దిద్దుబాటు అని చెప్పి, సిద్ధపాటు అని చెప్పి లాస్ట్కి సతకలు పడ్డాన్ని. ఆ మాటకి నన్ను చాలా వేధించారు. ఒక మాట, ప్రియులరా, దేవుని సన్నిధిలో మోసపోకడి దేవుడు వెక్కిరింపబడ్డాడు. దైవజనుడు ఏదో పొరపాటు చేస్తే దాన్ని మీరు ఎత్తి చూపించక్కర్లేదు. దేవుడికి తెలుసు. హృదయములను హృదయాంతరంగములు ఎరిగిన దేవుడు ఆయన. నా కుమారుడు నీ హృదయమును నాకు అందులోని జీవధారలు నేను బయటికి రప్పిస్తాను. ఏంటంటే చివరిది నూతన తీర్మానం, టార్గెట్. నేను అప్పుడు తేలేదు, ఇప్పుడు తేకూడదు. అప్పుడు తినలేదు, ఇప్పుడు తినకూడదు. అప్పుడు వచ్చాను, ఇప్పుడు రాకూడదు. అవి టార్గెట్ కాదు. దేవుళ్ళు ఒక టార్గెట్ పెట్టుకోవాలి. అప్పుడు 5 షేర్లు ఇచ్చాను, ఇప్పుడు 10 షేర్లు ఇస్తాను. అప్పుడు 5,000 ఇచ్చాను, ఇప్పుడు 10,000 ఇస్తాను. అప్పుడు 2,000 ఇచ్చాను, ఇప్పుడు నేను 4,000 ఇస్తాను. అప్పుడు నేను 1,000 రూపాయలు ఇచ్చాను, ఇప్పుడు నేను 2,000 ఇస్తాను. 2015లో నువ్వు 1000 ఇచ్చావు. ఇక్కడ లిస్ట్ ఉంది, ఒక డైరీ ఉంది. 2015లో నువ్వు అదే లిస్టులో 1,000 రూపాయలు ఇచ్చావు. 2016లో అదే లిస్టులో నువ్వు 1,000 రూపాయలు ఇచ్చావు. మళ్ళీ ఇప్పుడు 2025 వచ్చింది. 16కి 25కి అంత గ్యాప్ వచ్చిందండి. 10 సంవత్సరాలు అయింది. మరి నీ సంగతి ఏంటి? దేవునికి స్తోత్రం. అవును.